హాయ్ అండి. చింతపండుతో కానీ నిమ్మకాయతోనే పులిహోర అయితే ట్రై చేసింటారు. ఒకసారి ఈ విధంగా ఉసిరికాయతోటి పులిహోర అయితే ట్రై చేయండి. అబ్బబ్బా! చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ఉసిరికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లోకి కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా, ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ తురుము, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన అన్నం కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.